హే హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో మనం ఈ బాక్స్లో ఏముందనేది చూద్దాం. సో బేసికలీ ఈ బాక్స్లో ఏముంది అంటే, సో ఇది ఒక కైండ్ ఆఫ్ స్టెబిలైజర్. సో జనరల్గా మీరు చాలాసార్లు చూసే ఉంటారు. సో ఎవరైతే యూట్యూబర్స్ ఉంటారో వాళ్ళు బ్లాగ్ చేసేటప్పుడు అండ్ సమ్ ట్రావెల్ వీడియోస్ చేసేటప్పుడు సెల్ఫీ స్టిక్ లాగా పట్టుకొని ఉంటారు కదా. సో ఆ స్టెబిలైజర్స్ ఎందుకు అంటే బేసికలీ మనం ఎప్పుడన్నా బయట వీడియోస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇలా చేతితో పట్టుకొని తెగలేము కదా. సో అందుకని ఏంటంటే దానికి ఒక కైండ్ ఆఫ్ 360 డిగ్రీస్ రొటేట్ అయ్యే టైప్లో ఇది ఉంటుంది యాక్చువల్లీ. సో ఆ కేసులో ఏంటంటే మనం ఏదైనా వ్లాగ్స్ కానీ ట్రావెల్ వీడియోస్ ఇంకా ఏదైనా కైండ్ ఆఫ్ ఇంకా కొంచెం గుడ్ లుకింగ్ వీడియోస్ కూడా తీయొచ్చు. అందుకనే మనం ఇది బై చేసాం. ఇది నేనైతే వాల్మార్ట్ నుండి పర్చేస్ చేశాను. సో ఇది ఆల్మోస్ట్ లైక్ నాకు నార్మల్గా అయితే $65 ఉండేది. సో ఈ బ్లాక్ ఫ్రైడే సేల్స్ ఇలాంటివి ఉన్నాయి కదా. సో అందుకని ఒక $20 $45కి అయితే నాకు ఇది వచ్చింది. సో బేసికల్గా ఇంకా కొంచెం కాస్ట్లీ కూడా ఉంటాయి యాక్చువల్లీ. సో అదేంటి అంటే డీజే అని చెప్పేసి ఒక బ్రాండ్ ఉంటుంది. వాళ్ళు డ్రోన్స్ అండ్ స్టెబిలైజర్స్ ఇలాంటివి తయారు చేస్తుంటారు. వాళ్ళు ఏంటంటే అక్కడ ఆల్మోస్ట్ లైక్ $120 అలా ఉండేది. బేసికలీ అది కొందాం అనుకున్నా, బట్ అట్లీస్ట్ ముందు ఒక దీంతో ట్రై చేద్దాం ఇది ఎలా ఉంది అని చెప్పేసి చూసి తర్వాత $120కి వెళ్దామని చెప్పేసి నాకు థాట్ వచ్చి ఈ $45 అయితే బుక్ చేశా. సో ఇది కొంచెం గుడ్ లుకింగ్ అండ్ మనం వీడియోస్ మంచిగా తీయడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఒకసారి చూద్దాం బాక్స్లో ఏముంది అండ్ ఏ టైప్ ఆఫ్ మనకి థింగ్స్ వచ్చాయి దీంతో పాటు అని చెప్పేసి ఒకసారి చూద్దాం. రైట్, సో ఒకసారి ఓపెన్ చేద్దాం ఏముంది అనేది చూద్దాం. లైక్ ఎలా ఉంది చెప్పేసి. బట్ ఇది బాగుంటుంది వీడియోస్ తీయడానికి కానీ వీటన్నిటికీ ఇది చాలా బాగుంటుంది. సో అందుకనే ఎప్పటి నుండో బుక్ చేద్దాం అనుకున్నా, బట్ నాకు అంత టైం రాలేదు. బట్ అట్లీస్ట్ టైం యాక్చువల్లీ చూసారు కదా, వాల్మార్ట్ వాడు ఎంత చిన్న ప్రోడక్ట్ అయినా ఒక పెద్ద బాక్స్లో ఇచ్చాడు. ఇంత బాక్స్ అవసరం. మనం ఇండియాలో అయితే మనం లైక్ సరదాగా మనం వస్తుంటాం కదా, చిన్నగా ఉంటాయి బాల్స్, బట్ ఇక్కడ పెద్దవి ఉన్నాయి. సో ఓకే, ఫైనల్లీ హియర్ వి గో. హోప్ మీరు ఇది చూసినమ్మంటే గుర్తుపట్టే ఉంటారు. సో ఇలా ఉంటుంది కైండ్ థింగ్ అయితే మనకి ఇన్సైడ్ ఉన్నది. ఒకసారి ఇంకా చూద్దాం. ఓకే, సో దట్స్ ఫైన్, ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ నాకు వాల్మార్ట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది యాక్చువల్లీ నాకు రిటర్న్ పాలసీ ఏంటంటే ఒక 90 days ఉంది. ఇక్కడ అమెరికాలో యాజ్ ఏ నేను ఆల్రెడీ షార్ట్స్లో మెన్షన్ చేశాను. ఇక్కడ మనం ఏదైనా పర్చేజ్ చేసినా సో సింపుల్గా వాల్మార్ట్ వాడికి మనం మెయిల్ చేసినా నాకు ఈ ప్రోడక్ట్ నచ్చలేదు, సో నాకు వద్దు అండ్ ఇది బాగాలేదు అని చెప్పేసి మనం కనుక రిటర్న్ పంపించేస్తే మనకి కంప్లీట్ మనీ మనకు బ్యాక్ ఇస్తారు 90 daysలో. సో అది ఒక అడ్వాంటేజ్ ఇక్కడ. సో ఇక్కడ మెయిన్లీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ముఖ్యం. కస్టమర్కి నచ్చలేదు అని అంటే వాళ్ళు రిటర్న్ ఇచ్చినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అమెరికాలో. సో లెట్ మీ ఓపెన్ ఇట్. సో ఇక్కడ చూడండి, సో ఇలా ఉంటుంది మనకి లోపలది. సో ఇది 360 degrees అలా తిరుగుతుంది. ఇన్సైడ్ చూద్దాం ఒకసారి. ఓకే, సో బాక్స్ ఉంది అండ్ ఇక్కడ వీ వాంట్ యూ అంట. ఓకే, ఎవరొద్దు, బట్ ఫైండ్ మోర్ ఫీచర్స్ అని చెప్పి ఉంది. ఒక చిన్న కార్డ్ అయితే ఉంది. ఆ తర్వాత మనకి పాకెట్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ ఉంది. సో ఎలాగే కనెక్ట్ చేయాలి, సో దీనికి యాప్ ఉంటుంది అండ్ యాప్లో మనం అంతా సెట్ చేసుకోవాలి, అన్నీ ఉంటాయి. సో ఇది మనం పక్కన పెడదాం, ఇప్పుడు మనకు అవసరం అయితే. చూసే కదా చిన్నది. సో ఓకే, జస్ట్ గివ్ మీ. ఓకే, దట్స్ ఫైన్. సో ఇది ఏంటి అంటే యాక్చువల్లీ నేను అన్నీ ఇప్పుడు పార్ట్లు పెడితేస్తా. సో ఇది ఒకటి ఉంది కదా, ఇదేంటంటే జస్ట్ స్టాండ్. సో 3 మనం ఏంటంటే ఎక్కడన్నా నాట్ ఓన్లీ పట్టుకొని తీయడం కాదు, ఎక్కడన్నా మనం ఇలా నించో లైక్ ఒక టేబుల్ మీద మనం వీడియో చేయాలంటే ఇలా మనం స్టాండ్ చేసేసి మనం వీడియో చేయొచ్చు దీనికి కనెక్ట్ చేసి. అలా ఉంటుంది. మనకి ఒక కేబుల్ అయితే ఇచ్చారు. సో యా, చిన్నది C టైప్ కేబుల్ ఉంది మనకి. అండ్ ఆ తర్వాత ఒక పాకెట్ లైక్ అంటే ఇవన్నీ మనం పెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళడానికైనా ఒక చిన్న బ్యాగ్ అయితే ఉంది. యా, బ్యాగ్ కూడా బాగుంది, టెక్ అని చెప్పేసి. దట్స్ గుడ్. అండ్ తర్వాత మన ఫైనల్గా మన ప్రోడక్ట్ ఇది. ఓకే, సో ఇది ఇలా లేపాలి ఫస్ట్. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ చూడండి మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసేసరికి మనం కెమెరా తీసుకోవడానికి అండ్ తర్వాత జూమ్ ఇన్ ఇక్కడ చూసారా, ఇలాగా మనకి జూమ్ ఇన్ జూమ్ అవుట్. అండ్ ఇది ఏంటి అంటే ఇక్కడున్న గస్టర్ ఉంది కదా, సో ఇది ఏంటి అంటే మనకి 360 degrees రౌండ్ తిరగడం కోసం ఇది మనం యూజ్ చేస్తాం. వీడియో స్టార్ట్ చేయాలంటే ఇది. అండ్ ఆ తర్వాత ఇలా మనం ఓపెన్ చేయి,
సో ఇలా ఉంటుంది. మనం ఇక్కడ మొబైల్ కనెక్ట్ చేసేయాలి. ఇదిగోండి, లెట్ మీ షో యూ మొబైల్ వన్. సో ఇక్కడ మనం ఇలా మొబైల్ కనెక్ట్ చేసేయచ్చు ఫస్ట్ థింగ్ అయితే. సో వెయిట్ ఎ మినిట్. యాక్చువల్ దీనికి సెటప్ ఉంటుంది, ఆ సెటప్ మనం చేయాలి. జస్ట్ నేను మీకు చూపించడం కోసం నేను మొబైల్ కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఎలాగ పడితే అలా వెళ్ళిపోతుంది. బట్ ఏంటంటే మనకి వన్స్ ఇది ఆన్ అయినమ్మంటే ఇది మన కంట్రోల్లోకి వస్తుంది, అంటే స్ట్రైట్కి ఇలా వచ్చేస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కనుక ఒక బటన్ టైప్ చేసావు అనుకో, సో ఇదేంటంటే ఆటోమేటిక్గా ఈ మోడ్లోకి వచ్చేస్తుంది. సో నేను ఒకసారి కనెక్ట్ చేసి తర్వాత వీడియోస్లో మోస్ట్లీ చూపిస్తా మీకు ఎలా వర్క్ అవుతుందని. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఒక చిన్న బటన్ ఉంది. సో ఈ బ్యాక్ బటన్, ఈ బటన్ ఏంటి అంటే ఒకవేళ మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నా ఏదన్నా, యాక్చువల్లీ డీజీఐకి అయితే ఒక సెల్ఫీ స్టిక్ అయితే ఉంటుంది. సో బట్ దీనికి ఉందా లేదా అనేది నేను చెక్ చేయాలి. సెల్ఫీ స్టిక్ అని చెప్పేసి ఇక్కడ లాగొచ్చు. యాక్చువల్లీ ఇక్కడ చూసారు కదా, ఇదిగోండి ఇక్కడ ఎగ్జాక్ట్ ఇక్కడైతే ఒక సెల్ఫీ స్టిక్ కూడా వస్తుంది. అంటే కొంచెం సైజు సెల్ఫీ స్టిక్ వస్తుంది. బట్ ఐ థింక్ దీనికి లేదు. అది ఒక డిసప్పాయింటెడ్ ఫస్ట్ థింగ్. ఎందుకంటే సమ్ టైమ్స్ ఫొటోస్ దిగుతాం కదా, ఫొటోస్ దిగినప్పుడు కొంచెం ఉంటుంది. సో మనం ఏంటంటే సమ్ వీడియోస్ తీయడానికి కానీ అలా మనకి హెల్ప్ అవుతుంది ఇది. సో ఇంకొకటి ఏంటంటే ఇలా మనం పెట్టుకోవచ్చు. ఇలా కూడా ల్యాండ్స్కేప్లో ఇది ఆన్ అవ్వలేదు. ఆన్ అయితే మనకు వస్తుంది. ఫస్ట్ థింగ్ ఆన్ అయితే మంచిగా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టచ్చు. సో ఇక్కడ ఇదిగో సీ టైప్ ఉంది. అండ్ ఇది పవర్ ఆన్. ఐ థింక్ ఇప్పుడైతే పవర్ లేదనుకుంటా. సో ఇది ఇక్కడ మేము చూపించా కదా ఇది. సో ఇది మనం ఇలా కనెక్ట్ చేసేసి మనం నీట్గా, సో ఎప్పుడన్నా ఏదన్నా వీడియో చేయాలన్నా ఓకేనా, సమ్ టైమ్స్ క్లాసులు కూడా అటెండ్ అవ్వచ్చు నీట్గా అలా పెట్టుకొని. ఇప్పుడు ఈ టేబుల్ మీదనే ఉన్నాం అనుకోండి, టేబుల్ మీద నీట్గా క్లాసులు అలాంటివి పెట్టుకొని మనం క్లాసులు అటెండ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ ద డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే నాకు అక్కడ సెల్ఫీ స్టిక్ రాలేదు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇక్కడ సెల్ఫీ స్టిక్స్ వస్తుంది యాక్చువల్లీ, అది దీనికైతే రాలేదనుకుంటా. సో బట్ ఇంకా కొన్ని ఉంటాయి కాస్ట్లీ, వాటికైతే వస్తాయి, సెల్ఫీ స్టిక్ వస్తుంది. సో బట్ అది బాగుంటుంది, కొంచెం ఎన్లార్జ్ చేసుకొని వీడియోస్ తీయడానికి వాటికి అది బాగుంటుంది యాక్చువల్లీ.